నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. సొసైటీల ద్వారా ప్రజలు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆరిపాటి దిబ్బలు వద్ద పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక. మే 10న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరిన జంగారెడ్డిగూడెం మెజిస్ట్రేట్ తేజస్వి. జంగారెడ్డిగూడెంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. రాజకీయ పార్టీలకు కులమతాలకు అతీతంగా హాజరైన నాయకులు. మెట్రోకెమ్ సంస్థ ద్వారా శ్రీ రామచంద్ర జూనియర్ కళాశాలలో ఈ నెల 13న జాబ్ మేళా. శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు వెల్లడి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకే కాకుండా రైతులకు కూడా సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. కొయ్యలగూడెం మండలం ఆరిపాటి దిబ్బలు వద్ద గవరవరం సొసైటీ నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును శుక్రవారం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనిలో భాగంగానే రైతులకు విరివిగా రుణాలు అందిస్తున్నారు. అదేవిధంగా అవసరమైన చోట పెట్రోల్ బంకులు సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున సొసైటీలు అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డమనుగు రవికుమార్, పారేపల్లి రామారావు, గంగిరెడ్ల మేఘలాదేవి, చోడిపిండి సుబ్రహ్మణ్యం, మద్దు తేజ, తోట రవి, మాదిపల్లె శ్రీనితో పాటుగా పలువురు సిబ్బంది నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. మీరు ఎక్కడ కనపడతారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక అని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి తెలిపారు. కావున మే 10వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో మెజిస్ట్రేట్ తేజస్వి మీడియాతో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణంలో మే నెల 10వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించబోతున్నామన్నారు. ఈ లోక్ అదాలత్లో ఇరుపక్షాల అంగీకారంతో కేసులను రాజీ చేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా ఒక్క రోజులోనే కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు. అంతేకాకుండా వర్చువల్ విధానంలో కూడా కేసులను రాజీ చేసుకునే అవకాశం లోక్ అదాలత్ కల్పిస్తుందన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని మెజిస్ట్రేట్ తేజస్వి సూచించారు. అందరికీ నమస్కారం అమ్మ. మే 10న ఈ జాతీయ లోక్ అదాలత్ అనేది జరగబోతుంది. మన జాతీయ లోక్ అదాలత్ లోని రాజీ తగ్గ కేసులు ఏవైనా సరే అవి పోలీస్ స్టేషన్ లో పెండింగ్ ఉన్నా, అలానే కోర్టులో ఫైల్ అయిన పెండింగ్ కేసెస్ కానీ, చెక్ బౌన్స్ కేసులు కానీ, లేదా మనోవర్తికి వేసుకున్న ఫ్యామిలీ మ్యాటర్స్ ఏవన్నా కూడా, బిఎస్ఎన్ఎల్వి ఇలాంటి అన్ని కంప్లైంట్స్ కూడా ఎవరైనా రాజీ చేసుకోవాలి అనుకుంటే ముందుకొచ్చి ఈ లోక్ అదాలత్ లో మీరు సెటిల్ గానీ కాంప్రమైజ్ గానీ చేసుకోవచ్చమ్మా. అలానే ఈ లోక్ అదాలత్ బెంచ్ లోని జ్యుడిషియల్ ఆఫీసర్సే ఉంటారు, అలానే ప్యానెల్ లాయర్స్ ఉంటారు. మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే వాళ్ళతో క్లారిఫై చేసుకునే మీరు రాజీ చేసుకోవచ్చు. ఈ లోక్ అదాలత్ లోని మనకి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. దాన్ని కనుక ఎవరైనా తప్పినట్లయితే మీకు ఏ నష్టం జరగదు. మీరు దాని ఒక సివిల్ కోర్ట్ డిగ్రీలా భావించి మీరు ఈపీ ఫైల్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్ కోర్టులో మీకు ఏదన్నా సరే వివిధ కారణాల వల్ల కేసు విచారణకి రావడానికి సమయం పట్టొచ్చు. కానీ మీరు లోక్ అదాలత్ లోని ఫేర్ అండ్ స్పీడీ జస్టిస్ జరుగుతుంది. సో మీరు ఎటువంటి సందేహాలు లేకుండా ఒక రోజులో కేసు ఎలా పోతుంది అనే భయాలు లేకుండా ఈ లోక్ అదాలత్ అనేది మీకోసం పెట్టింది.
ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టారు మనకి. ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ నుంచి వచ్చింది. మీరెవరన్నా పార్టీలు రాజీ చేసుకోవాలి కేసులు అనుకునేవారు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళని సంప్రదించినా, మీ లాయర్ ఎవరినైనా సంప్రదించినా, పోలీస్ స్టేషన్ ని సంప్రదించినా మీ కేసెస్ ని లోక్ అదాలత్ బెంచ్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ విచారించి మీ కేసుని ఒక రోజులోనే రాజీ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ అనేది మనకి ఇరు వర్గాల పార్టీలు కోర్టుకి రావాల్సి ఉంటుందమ్మా. ఇన్ కేస్ రాలేని పక్షాన్ని కూడా ఎలక్ట్రానిక్ మోడ్ లో మనకి లోక్ అదాలత్ చేయడం జరుగుతున్నది. వేరే ఊర్లో ఉన్నా, వేరే రాష్ట్రంలో ఉన్నా సరే వాట్సాప్ ద్వారా ఎలాగైనా వీడియో కాల్ ద్వారా కూడా లోక్ అదాలత్ జరిపించడం జరుగుతున్నది. మనకి జరిగే లోక్ అదాలత్ ని మీరు మీ మంచికై వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. అలానే మీకు తెలిసిన వారు గాని లేదా మీ ఇంట్లో చుట్టుపక్కల ఎవరికన్నా కేసులు ఉంటే ఈ లోక్ అదాలత్ గురించి మీరు చెప్పి కేసులు మే 10వ తారీఖున సెటిల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. పూలే దంపతులు సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్లో ఉన్న పూలే విగ్రహం వద్ద జరిగిన ఈ వేడుకలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమాజానికి పూలే దంపతులు అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ పూలే దంపతుల జీవిత చరిత్రను తెలుసుకుని వారు సూచించిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజకీయకు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ జ్యోతిరావు పూలే 198వ జయంతి శుభాకాంక్షలు. మిత్రులారా, 130 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక జ్యోతిరావు పూలేని గుర్తెట్టుకుని ఎక్కడో పుట్టినటువంటి ఆయనకి ఇక్కడ విగ్రహాన్ని స్థాపించి అది వర్ధంతులు, జయంతులు చేసుకుంటున్నామంటే ఆయన సమాజానికి ఎంత పనిచేశారనే సంగతి మనం ఒకసారి గుర్తించాలి. ఎవరైనా ఈ సమాజం నుంచి తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు హాయిగా ఉంటారు. అందుచేత ఈ సమాజానికి తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అందరి చేతుల్లోనే ఉంది. అది ఏ రకంగానంటే జ్ఞానవంతంగానో, ఆర్థికంగానో, లేదా సహాయ సహకార ఫిజికల్గానో అనేటువంటి దాన్ని ఈ 3 కోణాల్లోనూ పరిశీలించి ఈ సమాజహితం కోసం పనిచేయాలని చెప్పని తెలియపరుస్తూ ఈరోజు మహాత్మా పూలే జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని గర్వంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే సేవల్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఒక బీసీ కులంలో జన్మించినప్పటికీ కూడా కులవేక్షపై పోరాటం చేసి అనేక మంది నిరుపేదల పక్షాన, వితంతువుల పక్షాన, మరి ముఖ్యంగా నిమ్న వర్గాల పక్షాన ఆయన పోరాటం చేసి ఆయన మహిళా సాధికారత కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది. తన భార్యని ఒక టీచర్గా ఆయన ఏర్పాటు చేసి దేశంలో మొట్టమొదటిసారిగా బాలికా పాఠశాలని, బాలికా విద్యను అందించిన మహోన్నతమైన వ్యక్తి జ్యోతిబా పూలే. ఆ దంపతులిద్దరూ కూడా ఎంత సేవ చేశారో ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. నిజమైన మహాత్ముడిగా ఆయన కీర్తించబడుతూ సమాజానికి అవిశ్రాంతమైన సేవలు చేసి నిమ్న వర్గాల పట్ల, కార్మికుల పట్ల, అస్పృశ్యుల పట్ల వాళ్ళు చేసిన అనేక రకమైన సేవలు ఈ రోజు మనందరం కూడా స్మరించుకుని వారు అడుగు జాడల్లో ముందుకెళ్లవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తమ సంస్థ చేస్తున్న కృషిని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర సంస్థల కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీ రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్తో కలిసి చైర్మన్ కృష్ణారావు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన మెట్రో కెమ్ సంస్థ ద్వారా శ్రీ రామచంద్ర జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. దాదాపుగా 300 మందికి ఉద్యోగాలు కల్పించడమే ఈ జాబ్ మేళా యొక్క లక్ష్యమన్నారు. కావున 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మెట్రో కెమ్ సంస్థ ప్రతినిధి సత్యప్రసాద్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళా యొక్క వివరాలను వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు అప్లాండ్ ఏరియాలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రామచంద్ర గ్రూప్ సంస్థల్లో ఈరోజు రేపు రామచంద్ర విద్యా సంస్థల్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అనేక మంది ఎంప్లాయీస్, టీచర్స్, నాన్ టీచింగ్
టీచింగ్ స్టాఫ్ను కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రామచంద్ర విద్యా సంస్థలో 13వ తేదీ మెట్రోకెమ్ అని ఫార్మా కంపెనీలో టెక్నికల్, నాన్ టెక్నికల్లో 300 ఉద్యోగాలు అప్లైడ్ ఏరియాలో ఒకేసారి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కరాటం రాంబాబు గారి సూచన మేరకు రామచంద్ర విద్యా సంస్థలను ఎన్నుకొని రామచంద్ర విద్యా సంస్థల్లో ఈ క్యాంపస్ డ్రైవ్ 300 ఉద్యోగాలు రిక్రూట్ చేసుకోవడం అనేది అటు కరాటం రాంబాబు గారికి అలాగే మెట్రోకెమ్ కంపెనీ మేనేజ్మెంట్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మెట్రోకెమ్ తర్వాత డివిస్ ల్యాబ్ వారు కూడా కబుర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాంపస్ ఇంటర్వ్యూలు రామచంద్రలో డివిస్ ల్యాబ్ కూడా జరుగుతాయి. అలాగే రామచంద్ర విద్యా సంస్థల్ని, రామచంద్ర గురు సంస్థలని వేదికగా ఇన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఇది మా అదృష్టంగా భావించి 11, 12 తారీఖున శ్రీ రామచంద్ర విద్యా సంస్థల ద్వారా టీచింగు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీస్ని తీసుకోవడం జరుగుతుంది. దానికి నిష్ణాతులైన టీచర్స్ని, లెక్చరర్స్ని విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, లెక్చరర్స్ కానీ, నాన్ టీచింగ్ కానీ, డ్రైవర్స్ కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థలు వేదికగా 13వ తారీఖున మెట్రో కెమ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారుగా 300 మందికి రిక్రూట్మెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి అప్లైడ్ ఏరియాలు అందరూ కూడా 10th క్లాస్ అయిన పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ అయిన వారు కానీ, అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఉద్యోగంలో అవకాశాలని మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము మెట్రోకెమ్ ఫార్మా కంపెనీ వైజాగ్ నుంచి రావడం జరుగుతుందండి. మాకు మెట్రోకెమ్ సంస్థలో వైజాగ్లో 2, హైదరాబాద్లో 4 పరిశ్రమలు, మొత్తం 6 పరిశ్రమలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా 2 బ్లాకులు స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక బ్లాక్ హైదరాబాద్లోనే, ఇంకొక బ్లాక్ వైజాగ్లోనే. సో 300 ఖాళీలు ఉన్న మేరకు మేము ఈ జంగారెడ్డిగూడెంలో వాకింగ్ డేలు ఆదివారం అనగా 13/4/2020 ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మేము ప్రత్యేకంగా ఈ జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పెద్దలు శ్రీ కరాటం రాంబాబు గారు సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ మేము ఇంటర్వ్యూ పెట్టుకోవడానికి కాలేజీని అడిగిన వెంటనే రామచంద్ర జూనియర్ కాలేజ్ విద్యా సంస్థల అధినేతలు పెద్దలైనటువంటి కృష్ణారావు గారు మాకు వెంటనే సహాయ సహకారాలు అందించి మాకు ఏ విధమైన హెల్ప్ కావాలని చేస్తారని ముందుకు రావడం వల్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి. మేము రేపు చుట్టుపక్కల ఇటు ఏలూరు నుంచి కానీ, ఇటు జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, పోలవరం, కొవ్వూరు చుట్టుపక్కల అన్ని ఏరియాలోనూ కూడా మేము క్యాన్వాసింగ్ పూర్తి చేసి ఒక 300 నుంచి 400 మంది విద్యార్థులు వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం రేపు. ఆ మేరకు ఏర్పాటు చేసుకుని అందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులందరికీ కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతోన్న 12వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. ఈ వేడుకల ముగింపులో భాగంగా ఆలయంలో స్వామివారి మూల విరాట్కి అన్నాభిషేకం జరిపారు. అనంతరం మహా కుంభాభిషేకం, హోమం, పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అనంతరం మేళతాళాలతో భక్తుల శరణు ఘోష నడుమ అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ముగింపు వేడుకల్లో పట్టణ ప్రముఖులు జెట్టి గురునాథరావు, మండవల్లి సోంబాబు, సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఈ వేడుకల నిర్వహణకు సహకరించిన ప్రముఖులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో శాశ్వత కమిటీ చైర్మన్ కేసరి రామిరెడ్డి, ప్రెసిడెంట్ చిన్నివాసు స్వామి, సెక్రటరీ గంగు జగన్మోహన్ రెడ్డి, కోశాధికారి కూన పార్వతి, సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, గుంట్ల వెంకటేశ్వరరావు, కొల్లిపరి కృష్ణారావు, రొక్కం కృష్ణారావు, పోలు మాల్యాద్రి రెడ్డి, బాకి శ్రీనివాసరెడ్డి, పందిరిపల్లి అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో మహత్తరమైన కార్యక్రమం. అయ్యప్ప పీట్ల మీద కూర్చున్న దంపతులు అందరూ కూడా ప్రదక్షిణ చేసి దేవాలయాలకు రండి. అలాగే పూజా కార్యక్రమానికి సమయం మించిపోతుంది. తర్వాత పూర్ణాలు, కుంభాభిషేకం పూర్ణాలు కూడా యాగశాలలో అది దేవాలయంలోకి తీసుకురావాలి. తర్వాత వచ్చేసేపు దర్శనాలు అందరూ కూడా ఆపుకోవాలి. పేట్ల
కింద కూర్చోండి దయచేసి. అన్నాభిషేకం చేసినటువంటి ప్రసాదం అందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా కింద అన్నదానంలో ప్రతి ఒక్కరు కూడా భిక్ష స్వీకరించండి. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఈ ప్రసాదం దొరకదు మీకు. సంపూర్ణ కళ్యాణ సర్వాశక్తయః యంతమంగళకం మహాత్మా జ్యోతిరావు పూలే సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న పూలే విగ్రహం వద్ద జరిగిన ఈ వేడుకలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పార్టీ నాయకులతో కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు బీవీఆర్ చౌదరి, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు విద్య యొక్క ఉపయోగాలను తెలియజేసి ఎంతోమంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చిన పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు పీపీఎన్ చంద్రరావు, మానవతా మూర్తి, ఎల్వీఆర్ నాయకులు షేక్ అక్బర్, చిప్పాడ వెంకన్న, పెసరగంటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జాతర పూలే గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మాలలేసి గరణమాలు నేర్చుకుంటున్నాము. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా చదువు ఉందంటే ఆయన వల్లే. ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాం. జ్యోతిరావు పూలే గారు ఎంతో ఉన్నత స్థాయిలో ఈ రోజున ప్రతి ఊరిలో కూడా ఒక విగ్రహం ఉందంటే ఆయన బీసీలో ఒక స్థాయికి ఎదిగి ఒక బీసీలకు ఒక ఆరాధ్య దైవంగా ఆయన ఉండడం అనేది చాలా సంతోషకరం. అలాగే ఆయన జయంతిని కూడా ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తి జన్మదిన కార్యక్రమం చేయడం చాలా మరి జ్యోతిరావు పూలే గారు 1822వ తేదీన సంవత్సరంలో ఏప్రిల్ 11వ తారీఖున మరి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించడం జరిగింది. మరి తండ్రి గోవిందరావు పూలే గారు కూడా మరి ఎంతో అడుగుజాలల్లో మహాత్మా జ్యోతిరావు పూలే నడవడం జరిగింది. మరి జ్యోతిరావు గారి పూలే తల్లిగారైన చిన్నతనంలోనే తల్లిగారు మరణించడం జరిగింది. ఎన్నో అవస్థలు పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని మరి ఎన్నో ఇబ్బందులు పడి మరి విద్య ద్వారా మరి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈ విధంగా మనం ఘనంగా నివాళులర్పించడం చాలా సంతోషంగా జరుగుతుంది. అలాగే మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కూడా మరి జ్యోతిరావు గారి పూలే గారిని ఆ రోజుల్లోనే గురువుగా ప్రకటించడం కూడా జరిగింది. భారతదేశానికి పూలే దంపతులు అందించిన సేవలు ఎంతో ఆదర్శనీయమని, కావున ప్రతి ఒక్కరూ పూలే దంపతులను స్మరించుకోవాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు రాజానపండు, ఈ శ్రీనివాసరావుతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ దేశానికి పూలే దంపతులు అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని పూలే దంపతులు చేసిన కృషిని కొనియాడారు. కావున ప్రతి ఒక్కరూ పూలే దంపతులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సావిత్రిబాయి పూలే, గౌతమ బుద్ధుడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, మహంకాళి రామ్మోహన్ రావు, పెన్మర్తి రామ్ కుమార్, చిట్రోజు తాతాజీ, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజు పాల్, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతి పూలే గారి జయంతి సందర్భంగా మరి ఈ రోజున ఆయన ఒక జయంతి వేడుకల్ని మనం ఈరోజు బస్ స్టాండ్ ఏరియాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఎంతో ధన్యవాదాలు అర్పించాం. మరి ఆయన ఈ దేశానికి ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తులు వీరు కానీ వీరి భార్య కానీ. మరి అలాంటి వారు ఈ రోజున వారి పేరు మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసు.
మరి వారి సేవలు అందరూ కూడా మరువలేనివి. మరి ఆయన ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు. మహాత్మా అనేది ఒక జ్యోతిరావు పూలేకే ఫస్ట్ వర్తించింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గురువు గారు కూడా ఈయన మన జ్యోతిరావు పూలే గారే. వెనకబడిన ప్రాంతాల అందరికీ కూడా, వెనకబడిన వర్గాలందరినీ కూడా కొంచెం చిన్న చూపుగా చూస్తున్న రోజుల్లోని మన జ్యోతిరావు పూలే గారు నేనున్నాను అని చెప్పేసి ఆ రోజు రావడం, ఆ రోజు వచ్చిన తర్వాత ఈ అన్నగారి వర్గాలందరినీ కూడా ఎదగ తీసుకురావడం, చదువులు ప్రధాన సబ్జెక్ట్ అని చెప్పేసి అంటాం. ఆ రోజు ఆయన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారిని మొట్టమొదటిగా చదివివ్వడం, తర్వాత ఆయన ఆస్తులు మొత్తం అన్ని కూడా ఎక్కడ పెడితే అక్కడ స్కూల్ కింద పెట్టి ఆవిడ్ని మొట్టమొదటి టీచర్ కింద, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే గారు ఆవిడ్ని పెట్టి చాలా మంది మహిళలకి ఆ రోజుల్లోనే చదువులు చెప్పడం జరిగింది. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు మరి ఒక సంఘ సంస్కర్తగా మారాలంటే ఆ బ్రిటిష్ వాళ్ళకి ఎదురెడ్డి పోరాడాలి. అటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఉమెన్స్కి లేదా బాలికలకి ఒక పాఠశాలను పూణేలో స్థాపించి వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్స్గా మారి ఆ పాఠశాలని ఇక్కడ నిర్వర్తించడం, అలాగే మరి వితంతువుల కోసం కూడా ఒక ఆశ్రమాన్ని ఎన్ని స్థాపించి బడుగు బలహీన వర్గాలందరూ కూడా అందరితో పాటు సమానంగా ఎదగాలనే ఒక ఆకాంక్షతోటి ఆయన యొక్క జీవితాన్ని బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అర్పించడం జరిగింది. అటువంటి వ్యక్తి జయంతిని మనం ఈరోజు జరుపుకోవడం ఆనందదాయకం. ఆయన ఆదర్శంగా తీసుకున్న ప్రజలందరూ కూడా ఎంతో కొంత మన రాష్ట్రానికి అలాగే మన దేశానికి వాళ్ళ యొక్క చేయగలిగినంతలో సేవ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ HUID హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని MB సోషల్ క్లబ్ ఆవరణలో ఆయుష్మాన్ భారత్ దరఖాస్తులు చేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు S రాధాకృష్ణమూర్తి, కార్యదర్శి K నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దేశంలోని ఏ ఆసుపత్రి ద్వారా అయినా 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు పొందే అవకాశం ఉందన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పుష్పాంజలి సుధాకర్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. ఈ విధంగా దరఖాస్తుదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు K త్రినాథరావు, L రఘురాం, K బాలకృష్ణ, K గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన పాత బస్టాండ్ దగ్గర ఉన్న MB సోషల్ క్లబ్ ఆవరణలో మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ప్రవేశపెట్టిన ఉచిత బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఉచిత బీమా కింద ప్రవేశపెట్టిన వారికి కార్డులు ఇవ్వడానికి మరి ఏలూరు నుంచి పుష్పాంజలి గారు వచ్చారండి. ఆవిడ ఈ కార్డులు 70 సంవత్సరాలు నిండిన కానీ వచ్చినా కానీ నిండిన వారు అందరూ కూడా ఈ కార్డు తీసుకున్న అర్హత కలిగి ఉన్నారు. ఇటువంటి ఈ ఆర్థిక స్తోమత లేకపోయినా కానీ ఉన్నా కూడా ఈ ప్రతి ఒక్కరూ 70 సంవత్సరాలు నిండిన వారు ఈ కార్డుల్ని తీసుకున్నట్లయితే వారికి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని హాస్పిటల్స్ కూడా ఉచిత వైద్యం చేయడానికి మన ప్రియతమ గౌరవమైనటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు అవకాశం కల్పించారు. అందుచేత ఈ కార్డుని అందరూ కూడా 70 సంవత్సరాలు నిండిన వారు అందరూ కూడా ఈ మండలం పరిధిలో ఉన్నటువంటి మండలం వారు, మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాల వారు అందరూ కూడా ఈ కార్డులు తీసుకుని వాళ్ళు సద్వినియోగపరవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా ఇస్తున్నారండి.
మనం ఎటువంటి రూపాయి కూడా చెల్లించుకోకుండా. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన సీనియర్ సిటిజన్స్ అలాగే రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి. మరి మనకి ఈహెచ్ఎస్ కార్డులు ఉన్నాయి, ఇది ఉన్నాయి, రెండు ఎందుకని ఒక సందేహం వస్తే రావచ్చు. కానీ అది ఈహెచ్ఎస్ కార్డు కొన్ని హాస్పిటల్ మన రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కొన్ని హాస్పిటల్కే పనిచేస్తాయి. కానీ ఈ కార్డు అయితే దేశం మొత్తం మీద ఏ హాస్పిటల్లోనైనా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్డుని తీసుకొని ఉపయోగించుకుంటే మంచిది. ఈ రోజు ఏంటంటే మన మోడీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా జంగారెడ్డిగూడెం సీనియర్ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం గురించి వచ్చామండి. మన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకి 5 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చు. అదే విధంగా మనకి అభా కార్డు కూడా ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే మనకి వైద్య నిమిత్తం మనం వాడిన మందులు కానీ స్కానింగ్ రిపోర్ట్లు కానీ అన్ని కూడా దీని ద్వారా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి 5 లక్షల వరకు పూర్తి భారతదేశం మొత్తం మీద కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ క్యాంప్ అనేది బుధవారం రోజు ఇదే ఎంబీ సోషల్ క్లబ్ లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం 9 కాడ నుంచి 2 వరకు ఉంటాము. వచ్చి ఆధార్ కార్డు, ఆధార్ కి లింక్ అయిన ఫోన్ తీసుకుని వస్తే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు చేసేస్తామండి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ధర్మల సురేష్ పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకులు కామ్రేడ్ పైల వాసుదేవరావు 15వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో సంస్మరణ సభ నిర్వహించారు. జిల్లా నాయకులు కారం రాఘవ అధ్యక్షతన జరిగిన సభలో ధర్మల సురేష్ మాట్లాడుతూ ఒక మనిషిని వేరే ఒక మనిషి దోపిడీ లేని సమాజం కోసం పైలా వాసుదేవరావు అనేక నిర్బంధాలు అనుభవించారన్నారు. పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడారని గుర్తు చేశారు. కావున వాసుదేవరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు. ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రామ్మోహన్, పివైఎల్ జిల్లా నాయకులు తగరం బాపురావు, పీడీఎస్యు జిల్లా నాయకులు బి వినోద్ తదితరులు పాల్గొన్నారు. మన పోరాటంలో అమరులైనటువంటి ముఖ్య నాయకుల్ని స్మరించుకుంటూ ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకోవాలని చెప్పి కేంద్ర కమిటీ పిలిపించింది. దాంట్లో కామ్రేడ్ రదన్న, కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారు, కామ్రేడ్ సంతకుమారెడ్డి, కామ్రేడ్ మాదాల నారాయణస్వామి గారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ప్రత్యేక సంస్మరణ సభను జరపాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో మన పార్టీ ఉన్నటువంటి అనేక సెంటర్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. అయితే అమరవీరుల యొక్క సంతాప సభని జరుపుకొని వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం అనేటటువంటి అంశమే కాకుండా మనం ప్రజా పోరాటాలని ఉధృతిపరచడానికి వాళ్ళ త్యాగాల్ని మనం పునిపుచ్చుకొని ప్రజా పోరాటాలని మనం ముందుకు తీసుకోవడం కోసం మన కార్యకర్తలుగా మన ప్రజలుగా మనం ముందుకు రావాల్సిందిగా కోరుతూ జీబీఆర్ ఫౌండేషన్ జన విజ్ఞాన వేదిక గ్రీన్లాండ్ సూర్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మల్లవరపు సత్యనారాయణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జీబీఆర్ ఫౌండేషన్ డాక్టర్ గోపాలం శివనారాయణ ఆధ్వర్యంలో ప్రతి 4 నెలలకు ఒకసారి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మెడికల్ క్యాంపులో మూర్ఛ పక్షవాతం వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 13వ తేదీన పట్టణంలోని సూర్య కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ది 13/4/25న జంగారెడ్డిలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఆ మెడికల్ క్యాంపు సూర్య కాలేజీ నందు మన ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక నిర్వర్తించబడుతుంది. ఈ క్యాంపులో ఫిట్స్, పెరాలసిస్ ఈ రెండిటికి పరీక్షించి ప్రతి ఏప్రిల్ డిసెంబర్ నెలలో మందులు ఇవ్వబడటం జరుగుతుంది. ప్రతి 4 నెలలకే 500 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుని 4 నెలలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది గతంలో మన పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి స్కూల్లో రన్ చేయడం జరిగింది.
అక్కడ అనివార్య కారణం వల్ల ఈరోజు రేపు జరగబోయే 13/4/25 ఆదివారం నాడు మెడికల్ క్యాంపు మన సూర్య కాలేజీ ఆర్టీసీ బస్టాండ్ వెనుక నిర్వర్తించబడుతుంది. ఈ ప్రముఖ వైద్యులు డాక్టర్ గోపాల్ శివనారాయణ న్యూరో ఫిజిషియన్ MDDM గారు ఇచ్చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొని లోగుల్ని పరీక్షించి సరైనటువంటి మందులు ఇచ్చి వాళ్ళకి సహకరిస్తారు. ఈ అవకాశాన్ని ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 7 నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇదే రోజున ఏలూరులో కూడా మెడికల్ క్యాంప్ రన్ అవుతుంది. కావున ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యన ఈ ఫిట్స్ పెరాసిస్ రోగులు వచ్చి మీ మందులు తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. ఇట్లు GBR ఫౌండేషన్, గ్రీన్లాండ్ మరియు జన విజ్ఞాన వేదిక మరియు సూర్య కాలేజీ జంగారెడ్డిగూడెం. 6 కాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు అన్నదాతలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుత రబీ సీజన్ కోతలు అవుతోన్న సమయంలో గత 3 రోజుల నుంచి వాతావరణ మార్పులతో రైతుల పొలాల్లో పడిగాపులు కాస్తున్నారు. రైతులు తేమ శాతం తగ్గించడానికి రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాలలో ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వచ్చిన భారీ వర్షంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తేమ శాతం నిబంధనలను ఇలాంటి ప్రకృతి విపత్తు సమయంలో సడలించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొద్దిగా ప్రభుత్వం ఆదుకోవాలని పాయింట్ అటు ఇటు కలిసి దాన్ని తీసుకునేది దాన్ని ఆరబెడతాం. అయినా వాన వచ్చేస్తున్నాం సాయంకాలం. రైతులు ఇబ్బంది కోరుకుని గవర్నమెంట్ కొద్దిగా ఆదుకోవాలని మన ఆదివారం కోసం ఆదివారం 3 రోజులు ఆరబెట్టామండి. పాయింట్ తేడా ఉందని చెప్పి మొట్ట మనుషులు కాడ రాక ఎక్కడెక్కడ వాన నుండి రాలేదండి. కొద్దిగా నీళ్ళ ఉంటుంది. దాన్ని ఈరోజు పొద్దున్నే పట్టిస్తున్నామండి. చూసి దాన్ని ప్రస్తుతానికి గవర్నమెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నేను 10 ఎకరాలు 12 ఎకరాలు చేస్తున్నానండి. వాయికట్టు వచ్చి ఇక్కడ అర్జవరం గ్రామంలో ఎదరండి చేస్తున్నాం. మెరకసేనండి ఊరి దగ్గర వ్యవసాయం చేస్తామండి. నా పేరు సీకరపతి సామ్యాలి. కొద్దిగా ఆదుకుని కొద్దిగా తడిసిందని కొంచెం ఏదో పాయింట్ ఎట్లో చూసి గవర్నమెంట్ తీసుకుని బాగుంటుంది. పచ్చంగా ఆరబెట్టాలంటే ఆరబెడతాం. సాయంకాలం వాన వచ్చేస్తున్నాయి. రాకుండా ఇంకో ఆరబెడతా చూస్తామండి. అవకాశం లేదు. మనుషులు అందరూ ఓ రైతుకు వచ్చి 15 మంది 10 మంది కూలీలు అంటే కష్టం కదండి. మరి ఇబ్బంది పడుతున్నాం కదండి. దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నాం. మీరు ఒక మనిషి రావట్లేదండి. పని సరిపోతుందండి. ఎవరికారికి పని సరిపోతుంది. ఆరబెడతామండి. ఈ రోజు ఆరబెడితే మళ్ళీ సాయంకాలం పోగొట్టాలంటే మనిషి నలిగిపోతున్నారు కదా సార్. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ళరసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి మారిశెట్టి చిన్న సూర్యప్రకాష్ లక్ష్మి దంపతులు 10 తులాల వెండిని, కాటేపల్లి శ్రీనివాసరావు పద్మజ దంపతులు 5 తులాల వెండిని, గౌత నాగరాజు పార్వతి దంపతులు 5 తులాల వెండిని సమర్పించినట్లు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం శాఖ నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో 2వ రోజైన శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అక్రమ సస్పెన్షన్స్,
రిమూవల్స్ వెంటనే ఆపాలని, గ్యారేజ్ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గత 4 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం సెలవులు మంజూరు చేయాలని తదితర సమస్యలను తెలిపారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ డివిఎస్ ఎన్టీ రాజు, గ్యారేజ్ సెక్రటరీ టి ఇస్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొసైటీల ద్వారా ప్రజలు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆరిపాటి దిబ్బలు వద్ద పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కటి వేదిక. మే 10న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరిన జంగారెడ్డిగూడ మెజిస్ట్రేట్ తేజస్వి. జంగారెడ్డిగూడెంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా హాజరైన నాయకులు. మెట్రోకెమ్ సంస్థ ద్వారా శ్రీ రామచంద్ర జూనియర్ కళాశాలలో ఈ నెల 13న జాబ్ మేళా. శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బిబి కృష్ణారావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.